ఇజ్రాయెల్ దాడులో ఇరాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దివంగత సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి కుడి భుజంగా పనిచేసిన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీతో పాటు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన మంత్రి బసీజ్, పారామిలిటరీ జనరల్ ఫోర్స్ కమాండర్ జోలం రేజా సులేమానీ తమ దాడుల్లో మృతి చెందినట్లుగా ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించారు. ఈ దాడుల్లో 2 అగ్రశ్రేణి అధికారులను కోల్పోయింది ఇరాన్. ఇజ్రాయెల్ సైన్యం సోమవారం రాత్రి ఇరాన్ రాజధాని టెహ్రాన్పై విరుచుకుపడింది. అత్యున్నత సైనికాధికారులు నివాసం ఉండే స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లను కీలకంగా ప్రయోగించింది. ఈ దాడుల్లో అలీ లారిజానీ, గేలాం జా సులేమానీ తదితరులు ఉన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్ తమ అగ్రశ్రేణి అధికారులను కోల్పోవడం ఇదే మొదటిసారి. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ సైన్యం వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఇరాన్ 2 క్షిపణులు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. యుఏఈలోని దుబాయ్పై ఇరాన్ క్షిపణులు దూసుకువచ్చాయి. దీనితో ముందు జాగ్రత్తగా దుబాయ్ గగనతలాన్ని కొద్దిసేపు మూసివేశారు. అబుదాబిపై ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ మిసైల్స్ ని అబుదాబి సైన్యం కూల్చివేసింది. ఈ శకలాల కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. పుజైరా తీరంలో నిలిచిపోయిన చమురు ట్యాంకర్పై తాజాగా డ్రోన్తో దాడికి దిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు వీడటం లేదు. అక్కడ చమురు రవాణాపై ఆంక్షలు కొనసాగడం తప్ప మరో మార్గం లేదు. తమ దేశంపైకి రాకెట్లు, క్షిపణులు దూసుకొస్తున్నాయని, తాము ప్రతిస్పందించకుండా మౌనంగా ఉండిపోవాలంటూ ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహ్మద్ బగేర్ ఖలీబాఫ్ స్పందించారు. మంగళవారం ఉదయం 10ల సంఖ్యలో ఇరాన్ డ్రోన్లు ప్రయోగించిందని, వాటిని మధ్యలోనే ధ్వంసం చేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. ఖతార్లో భారీ ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ క్షిపణుల దండును విజయవంతంగా అడ్డుకున్నట్లు ఖతార్ రక్షణ శాఖ తేల్చి చెప్పింది. క్షిపణుల శకలాలు నేలకూలడంతో మంటలు చెలరేగాయి. ఇరాన్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా ఎంబసీపైన దాడి జరిగింది. 4 డ్రోన్లను ఎంబసీ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది.